అందరికీ నమస్కారం. నేను మీ బిసిరెడ్డి. ఈ ప్రశ్న జోసెఫ్ లాంటి వ్యక్తులు కొందరే అనుకుంటున్నారేమో, కొన్ని వేల మంది ఉంటారండి. కొంతమంది దేశంలోనే ఉండి కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం, ఒక రకమైనటువంటి అనిశ్చితి వాతావరణాన్ని తీసుకొచ్చేదాని కోసంగా విశ్వ ప్రయత్నం చేస్తుంటారు. కొంతమందిని ప్రభుత్వం దృష్టికొస్తే వాళ్ళ మీద కేసులు పెడుతుంది, అరెస్ట్ చేస్తుంది. కొంతమంది అయితే చట్టంలో ఉండేటటువంటి లూప్ హోల్స్ ఆధారంగా కేవలం 41A నోటీస్ తీసుకోవటం, బయటికి వెళ్ళిపోవటం, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అదే విధంగా వాళ్ళ పందాన్ని కొనసాగించటం. మొత్తం మీద ఏంటంటే కొన్ని సామాజిక వర్గాలని, సామాన్య ప్రజల్ని, రాజకీయ పార్టీలని, సామాజిక కార్యకర్తలని మోసం చేయటం, వాళ్ళ ద్వారా వీళ్ళకి గుర్తింపు తెచ్చుకోవటం. ఇందులో వైఎస్ఆర్సీపీని మాత్రం దయచేసి చేర్చకండి. ఎందుకనంటే వైఎస్ఆర్సీపీ పక్కాగా ఒక స్టాండ్ తీసుకుంది. మనం గంజాయి బ్యాచ్కి అండగా నిలబడాలి, రౌడీ షీటర్లకు అండగా నిలబడాలి, దేశద్రోహులకు అండగా నిలబడాలి, ఎవరైతే మతోన్మాదులు ఉన్నారో వాళ్ళకు అండగా నిలబడాలి. ఈరోజు సామాన్య ప్రజానికాన్ని గాలికి వదిలేశారు, వాళ్ళ పార్టీ కార్యకర్తలను గాలికి వదిలేశారు. ఈరోజు వీళ్ళ చివరాఖరికి ప్రశ్న జోసెఫ్ లాంటి వాడికి అండగా నిలబడడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అది ఆ పార్టీ సిద్ధాంతం, మనం తప్పుపట్టలేం. కానీ వాళ్ళు కూడా 2019కి ముందు ఇదే రకమైనటువంటి విధానాన్ని వాళ్ళు అవలంబించింది. ఆంధ్రప్రదేశ్లో తిరుమల పింక్ డైమండ్ అంటే, కోడికత్తి డ్రామా అంటే, ఆ తర్వాత వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసుకు సంబంధించి ఇవన్నీ కూడా జనాన్ని మోసం చేయటమే, వాస్తవాలు కాదు కదా. మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. మోసపోయారు కాబట్టి 2024లో వాళ్ళని మూలను కూర్చోబెట్టారు. సేమ్ ఐడియాలజీ ఇప్పుడు ఈ ప్రశ్న జోసెఫ్ లాంటి వ్యక్తులు కూడా. ఫస్ట్ మీరు అసలు ఈ వీడియో ఎందుకు చూస్తారు అంటే, వీళ్ళు ఎలా మోసం చేస్తారో చెప్తాను. ఫస్ట్ మీరు స్క్రోల్ చేసేటప్పుడు వ్యూస్ ఎన్ని వచ్చినాయి చూస్తారు. ఎక్కువ వ్యూస్ ఉంటే ఏం చేస్తారు, ఆటోమేటిక్గా ఏదో ఉందరా విషయం దీంట్లో, చాలా వ్యూస్ వచ్చినాయి కాబట్టి కంటెంట్ ఉంటుందని చెప్పి చూస్తారు. వ్యూస్ రాకపోతే ఇంతలో కొట్టంగాడని చెప్పి స్క్రిప్ట్ చేసేస్తారు కదా. అట్లాగనే వీళ్ళు బేసిక్గా వీళ్ళకి దొరికినటువంటి ఆయుధం ఏంటంటే సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియాని వీళ్ళు ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా వాడుకుంటారు. ఇందుకోసంగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు, లక్షలు కూడా కాదండి. వీళ్ళకి బ్యాక్ ఎండ్లో కొన్ని రాజకీయ పార్టీలు ఉంటాయి, కొంతమంది వ్యక్తులు ఉంటారు, కొన్ని ఉగ్రవాద సంస్థలు ఉంటాయి, కొన్ని అంతర్జాతీయ సంస్థలు ఉంటాయి. ఎందుకంటే ఈ దేశం మీద వివిధ వర్గాలకు చెందినటువంటి వ్యక్తుల కన్నుబడి ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది సర్వనాశనం అయిపోతే ఒక ఇద్దరికి రాజకీయ భవిష్యత్తు దొరకద్దు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆటోమేటిక్గా అదే ఆశిస్తాడు. అదేవిధంగా తెలంగాణలో ఉండే ఒక పార్టీ ఉంది, దరిద్రపు పనికిమాలిన పార్టీ, అది కూడా నిత్యం కోరుకుంటుంది ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోతే మనం అధికారంలోకి వస్తామని. అంటే చాలామంది ఉంటారు. కొంతమంది డైరెక్ట్గా ఉంటే, కొంతమంది ఇండైరెక్ట్గా ఉంటారు. ఇలాంటి రాజకీయ పార్టీలు కూడా వీళ్ళకి కోట్లలో ఫండింగ్ చేస్తాయి. కాబట్టే ప్రశ్న జోసెఫ్ గారి బ్యాంక్ అకౌంట్స్ పోలీసు వారు సీజ్ చేసింది. ఆ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్లో ఏమీ లేకపోతే అకౌంట్లు ఎందుకు సీజ్ చేస్తారండి? ఇప్పుడు నా అకౌంట్ ఉంది, ఏముంటుంది ఆడ బొంగు, నెలకు 30,000 వచ్చి ఉంటుంది, 60,000 ఖర్చు అయి ఉంటుంది. నా సీజ్ చేసుకొని పోలీసు వాళ్ళు ఏం చేస్తారండి చెప్పు? 9 లక్షలు అప్పు ఉంటుంది నాకు, అది కట్టమని చెప్తా తెల్లారి. బ్యాంకులో లోన్స్ ఉంటాయి, ఈఎంఐలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. దాన్ని చూసుకొని ఏం చేస్తారు వాళ్ళు? అవి వాళ్ళకే ఆశ్చర్యపరిచే విధంగా ఫండ్స్ ట్రాన్స్ఫర్ అయి ఉంటే ఇంత డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా అని చెప్పే కదా మా బ్యాంక్ అకౌంట్ సీజ్ చేసేది. కాబట్టి ఈ ప్రశ్న జోసెఫ్ గారికి కూడా ఫండింగ్ అనేది భారీ మొత్తంలో వచ్చి ఉంటుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక వికృత క్రీడ, ఆ వ్యూస్ తెప్పించుకుంటారు. కొన్ని రకాలైనటువంటి వెబ్సైట్లు ఉంటాయి, వాటికి డబ్బులు కట్టేస్తే లక్షల్లో వ్యూస్ కనిపిస్తుంటాయి. ఆ కామెంట్లు వస్తుంటాయి కింద, అన్ని పాజిటివ్ కామెంట్స్. మీరేమనుకుంటారు, అబ్బా అన్న పెద్ద తోపులాగా ఉన్నట్టుంది, చాలా పెద్ద వ్యూస్ వస్తున్నాయని చెప్పేసి మీరు ఖచ్చితంగా ఆ వీడియో చూస్తారు. మీకు ఆ వీడియో నచ్చలేదు, వాడి భావజాలం మీకు నచ్చలేదంటే కింద కామెంట్ పెట్టే ప్రయత్నం కూడా చేయరు. ఎందుకంటే ఆటోమేటిక్గా వాడికి ఫేవర్గా ఒక 400-500 కామెంట్లు వీళ్ళే క్రియేట్ చేసి పెట్టేసి ఉంటారు. అప్పుడు మీరేమనుకుంటారు, ఈ బురదగుంట్లో రాయటం ఎందుకు, మన మీద పట్టడం ఎందుకు, వీడి సాగు వీడికి సావుని అని చెప్పేసి వదిలేస్తారు మీరు గమ్ముగా. సో వీడు భయంకరంగా దీన్ని పుషప్ చేసుకొని వాడి భావజాలాన్ని జనం మీద రుద్దే ప్రయత్నం చేస్తాడు. వీడి వ్యూస్ని చూసి సపోజ్ ఇప్పుడు ఈయన జడ శ్రవణ్ కుమార్ లాంటి వాళ్ళు,
మన డిప్యూటీ సభాపతి, ఉపసభాపతి, త్రిబులార్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ అతని ట్రాప్లో పడిపోతారు. అబ్బా వీడేదో పెద్ద మేధావి కదా, వీడికి లక్షల్లో ఫాలోయింగ్ ఉంది, కోట్లలో వ్యూస్ ఉన్నాయంటే వీడి పెద్ద పోటుగాడు కదా అని చెప్పేసి వీళ్ళు మళ్ళా వాడితో ఇంటర్వ్యూస్. కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఇంటర్వ్యూస్ ఇచ్చున్నారు వాడికి. కొంతమంది సామాజిక కార్యకర్తలు ఇంకా చాలామంది ఉన్నారులే వాడి లిస్టులో. ఎందుకు ఇస్తారు వాళ్ళంతా? వీడిని ఎందుకు పొగడతారు? వీడికి ఇంత పెద్ద ఫాలోయింగ్ ఉంది కాబట్టి వీడంట నడిస్తే వాడు ఫాలోయింగ్లో కొంతైనా మనకు వస్తుందని. మొన్న వాడు అరెస్ట్ అయితే కొన్ని మూలన పడిపోయినటువంటి పార్టీలు, కొంతమంది మాజీ ఐఏఎస్లు, ఐపీఎస్లు, సామాజిక కార్యకర్తలు, కొంతమంది మేధావులు కూడా వాడి కోసం రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారంటే అంతర్గతంగా వాళ్ళ ఆలోచన కూడా వాడి ఫాలోయర్స్ మనకేమన్నా వస్తారేమో, వాడిని అభినందించేవాళ్ళు మనల్ని కూడా రేపు నుంచి అభినందిస్తారేమో అని. కానీ అదంతా కంప్యూటర్లు. వాడు అరెస్ట్ అయితే కనీసం వాడి కుటుంబ సభ్యులు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలి. వాడు సామాజిక వర్గం ఏదో కూడా తెలియదు ఎవరికి. ఈ రోజు కూడా కన్ఫ్యూజనే, వాళ్ళు ఎవరు కూడా రాలా. ఏ ఒక్క సామాజిక కార్యకర్త రోడ్డుకి మాట్లాడాల. కేవలం వాడి ఫాలోయింగ్ని ఓన్ చేసుకోవడం కోసమే కొంతమంది విశ్వ ప్రయత్నం చేశారు, కానీ అంతకంటే ఏం లేదు. అంటే వాడు నెట్వర్క్ మొత్తం కూడా ఫేక్. ఆ వ్యూస్ కానీ, ఆ కామెంట్లు కానీ, ఇదంతా కూడా ఫేక్. ఎవరన్నా కొంతమంది చూస్తే ఎవరు చూస్తారు వాడిని? కరుడుగట్టిన నేరస్తులు, ఈ సమాజం పట్ల కసితో ఉండేవాళ్ళు, శిక్ష అనుభవించిన వాళ్ళు, ట్రయల్స్లో ఉండేవాళ్ళు, వివిధ రకాలైనటువంటి నేరాలకు పాల్పడిన వాళ్ళు, సమాజంలో ఒక అలజడి వాతావరణాన్ని క్రియేట్ చెయ్యాలా అనుకునేవాడు. వాడికి చేత కాకపోతే వీడిలో చూసుకుంటాడు వాడు, పా అన్న ఏం తిడుతున్నాడు రా హిందువుల్ని. వీడు కూడా హిందువే, కానీ వాడు కసి సమాజం మీద. అలాంటి వాళ్ళే ఇలాంటి వ్యక్తులు ట్రాప్లో పడతారు. అరెస్ట్ అయ్యి ఆంధ్రాకి తీసుకొస్తే పాపం కొంతమంది ఏదో 2 రోజులు 3 రోజులు మూలిగారు, కానీ తర్వాత ఏమైపోయింది పాపం వాళ్ళకు కూడా ఓపిక నశించిపోయి వెళ్ళిపోయారు. కానీ వైఎస్ఆర్సీపీ అండగా నిలబడుతుందిలే, అది వేరే విషయం. మొత్తం ఏంటండి, వాడు జనాల్ని మోసం చేయాలనుకుంటే జనంకే ఇది తెలియదు. పాపం జనం ఏం అండగా నిలబడతారు? వాడు ఏమనుకొని ఉంటాడంటే, సహజంగా నేను అరెస్ట్ కావడంతో రాష్ట్రంలో కల్లోలమైపోద్ది, బస్సులు తగలబెట్టేస్తారు, రైళ్లు తగలబెట్టేస్తారు, కొన్ని కులాల మధ్య కొట్లాట జరిగిపోద్ది, కొన్ని మతాల మధ్య కొట్లాట జరిగిపోద్ది. 2-3 రోజులకి ప్రభుత్వానికి పిచ్చి పెట్టిపోయి, అమ్మా ఈడేంద్రా నాయన, వీడి వల్ల ఈ రాష్ట్రంలో ఇంత జరుగుతుందా అని చెప్పేసి బెయిల్ వాళ్ళే బెయిల్ ఇచ్చేసి బయటికి పంపించేస్తారు. ఆ తర్వాత నేను రాజకీయంగా ఎదుగుతాను, ఒక పెద్ద లీడర్ అయిపోతాను, నాకు నచ్చిన రాష్ట్రానికి నేను సీఎం అయిపోతాను, ఇంకా వీలుంటే పిఎం అయిపోతాను అన్న రేంజ్లో ఉంటుంది వాడు బిల్డప్ కానీ, వాడు ఆలోచన విధానం కానీ. వాడికి కూడా తెలుసు నేను మోసం చేస్తున్నాను కదా ప్రజల్ని, ఈ వ్యూస్ అంతా ఫేక్ వ్యూస్ కదా, నేనంతా స్క్రిప్టెడ్ కదా, నేనేం సమాజంలో తిరుగుతున్నానా, ప్రజలతో మాట్లాడుతున్నానా, వాళ్ళ ఆలోచనలతో ఏమన్నా నేను పంచుకుంటున్నానా, నేను ఒక భావజాలాన్ని ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాను కదా, ఈ భావజాలాన్ని ప్రజలు ఎంతవరకు తీసుకున్నారు, దీని మీద టెస్టింగ్ ఏమి ఉండదు. కేవలం ఏంటంటే వాడి భావజాలాన్ని, వాడి క్రిమినల్ ఐడియాలజీని రుద్దే ప్రయత్నం. ఇది వైఎస్ఆర్సీపీలో కూడా ఉంది. వాళ్ళు కూడా ఫేక్ వ్యూస్ భయంకరంగా తెప్పించేసేవాళ్ళు. 2017 నుంచి 19 వరకు జనం కూడా పుట్లో పడిపోయారు. కాబట్టి 2019లో అన్ని స్థానాలు వస్తే అసలు వాళ్ళకే తెలియదు ఇన్ని స్థానాలు ఎట్టొచ్చినాయి, ఇంతలావున జనాలు మోసపోయారా అని చెప్పి వాళ్ళు పాలన మొత్తాన్ని సంకనాకి ఇచ్చేసి రాష్ట్రాన్ని అడకదినే కాడికి తయారు చేశారు. అంటే దీని మొత్తం ఏంటంటే పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టుగా ఇప్పుడు ప్రశ్న జోసెఫ్ గారికి బయటకు వస్తే తెలుస్తుంది. ఇంతవరకు వాడిని ఎదిరించలేని వాడు కూడా ఈరోజు ఎదిరిస్తాడు. వాస్తవంగా అదే జరిగింది. రేపు బయటకు వచ్చి ఒక వీడియో చేస్తే ప్రతి పిల్లోడు కూడా అంటాడు, పోరా గొట్టంగా నువ్వు చేసిన చీటింగ్ పనులు చాలు, నీ బతుకు, నీ వ్యవహారం, నీ బ్యాంక్ అకౌంట్లో ఫ్రీజ్ అని అంటే ఎన్ని కోట్లు దుబ్బేవరా, పెద్ద బిల్డప్ కొట్టావు కదరా, కాకి చొక్క ఒకటి వేసుకొని ఎర్రటవలు ఒకటి కప్పుకొని ఏదో నీతి నిజాయితీ బొంగు పోసాడు అని కథలు చెప్పావు, నువ్వు అమ్ముడు పోయే కుక్క అంటారా అంటారు. సామాన్యుడు కూడా ఎవడైనా ప్రశ్నిస్తాడు అని. కాబట్టి కొద్ది కాలం పాటు ప్రజలకి, ప్రజా జీవితానికి దూరంగా ఉంటాడు వాడికి సిగ్గుశరం ఉంటే. అట్లాంటి వ్యక్తులకి ఏం ఉండదు. ఒక చిన్న యూట్యూబర్ పోయి నిన్ను అరెస్ట్ చేస్తారంట కదా అంటే నవ్వి, అంటే ఇకారంగా, అంటే
ప్రభుత్వం అంటే వాడికి లెక్కలేదు. సహజంగా ఇప్పుడు నాలాంటి వాడిని నేను అరెస్ట్ చేస్తారంట కదా అంటే న్యాయ పోరాటం చేస్తాను అంటాను. నా హక్కు ఉంది. వాళ్ళకి నా మీద కేసు పెట్టే హక్కు ఎంతవరకు ఉంటుందో నన్ను నేను కాపాడుకునే హక్కు కూడా న్యాయస్థానాల ద్వారా నాకుంది, చట్టం ద్వారా నాకుంది. నేను న్యాయ పోరాటం చేస్తాను అని అంటాడు. వాడు ఒక 2-3 ఇంటర్వ్యూలు చూశా నేను. ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారు ముందు కూర్చొని వాడు చీవింగ్ గమ్ వేసుకుని వాడు స్టైలు వాడు సరే, వ్యక్తిగా ఆయన్ని గౌరవించకపోయినా కనీసం రాజ్యాంగ పదవిలో ఉన్నాడు. అలాంటి వ్యక్తి ముందు మనం ఎలా కూర్చోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా క్వశ్చన్ చేయాలన్నటువంటి సంస్కారం కూడా లేనటువంటి వ్యక్తి. సో వీళ్ళంతా ఏంటంటే సంఘ విద్రోహక శక్తులు. తప్పుడు మార్గాల ద్వారా ప్రజల్లోకి రావాలి, ప్రజల్ని మభ్యపెట్టాలి, మాయ చేయాలి, ప్రజల్లోనే ఒక అలజడి వాతావరణాన్ని క్రియేట్ చేయాలి, వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవాలి, మనం ఒక హీరోలాగా ఎదగాలి. కాబట్టే మన ముఖ్యమంత్రి గారు కూడా అన్నది క్రిమినల్ ఐడియాలజీతో ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం ఎవడు చేసినా వాడిని తొక్కి తోలు తీస్తానని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చున్నాడు. ప్రభుత్వం ఆ విధంగానే అడుగులేస్తుంది. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళనైతే ఏరివేత కార్యక్రమం ఖచ్చితంగా జరగద్దు ఆంధ్రప్రదేశ్లో. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.